చెర్ల కోల్ బ్లాక్ 2 ను ఎలాంటి బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా నేరుగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యాలయం ఎదుట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెర్రబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నాయని ఆరోపించారు. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం సింగరేణి సంస్థ అభివృద్ధి బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 650 కోట్ల ఆర్థిక సహాయం అందించి సంస్థను ఆదుకుందని ఆయన గుర్తు చేశారు. అదే అభివృద్ధి దృక్పథాన్ని కొనసాగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నైని, తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 లను సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని అభివర్ణించారు. ఈ 2 కోల్ బ్లాక్ల కేటాయింపుతో సింగరేణి సంస్థకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరడంతో పాటు సుమారు 2700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ నిర్ణయం తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి పెంపుతో పాటు సంస్థ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ కోల్ బ్లాక్ల కేటాయింపులో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కీలక పాత్ర పోషించారని వెర్రబెల్లి రఘునాథ్ కొనియాడారు. ఆయన కృషి వల్లే ఈ కేటాయింపులు సాధ్యమయ్యాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ని సింగరేణికి కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సింగరేణిని వాళ్ళ స్వంత ప్రయోజనాల కొరకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధువులకు కాంట్రాక్ట్లు ఇచ్చి సింగరేణిని ఎట్లా దోచుకోవాలి, సింగరేణి నుంచి ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచించారు. కానీ సింగరేణి యొక్క ఆదాయం పెంచాలి, సింగరేణిని దేశమంతా కూడా విస్తృతించాలనే ఆలోచన లేకుండే. ఇంతకు ముందు కూడా సింగరేణి బ్యాంక్ కరప్సీ ఫైల్ చేసినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు 650 కోట్ల లోన్ ఇచ్చి సింగరేణిని కాపాడారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము మొన్న నైని కోల్ బ్లాక్, మళ్ళా ఇప్పుడు తాడిచెర్ల 2 కోల్ బ్లాక్, ఈ రెండింటిని కూడా సింగరేణికి కేటాయించి సింగరేణికి దాదాపు 30-40 సంవత్సరాలకు సరిపడే నాణ్యమైన బొగ్గుని 1000 కోట్ల రూపాయల ఆదాయము, అదేవిధంగా దాదాపు 2700 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. సింగరేణి ముద్దుబిడ్డగా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, సింగరేణి ఉద్యమం సమయంలో సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయము తెలిసిన వ్యక్తిగా కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టిన 2 సంవత్సరాలనే అటు నైని విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చొరవతోటి ఒరిస్సా రాష్ట్రంతో మాట్లాడి నైని 72,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చే కోల్ బ్లాక్ ని సింగరేణికి ఇప్పించిన కిషన్ రెడ్డి గారు, మరొకటి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ 64,000 కోట్ల రెవెన్యూని సింగరేణికి ఇప్పించినందుకు ప్రత్యేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి సింగరేణి ప్రాంత ప్రజల తరఫున, సింగరేణి 41,000 మంది కార్మికుల తరఫున, 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల తరఫున కిషన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ సింగరేణికి కేటాయించినందుకు వారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు. గతంలో కూడా సింగరేణి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా 650 కోట్లు ఇచ్చి సింగరేణిని కాపాడారు. ఇప్పుడు మళ్ళా ఆర్థిక సంక్షోభం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 52,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇవాళ సింగరేణిల లాభాలు ఉన్నప్పటికీ కంపెనీ కొత్త ఎక్విప్మెంట్ కావచ్చు, కొత్త టెక్నాలజీ కావచ్చు, వీటి మీద కూడా ఖర్చు చేయలేకపోతారు. సింగరేణిని ఈరోజు తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ద్వారా 64,000 కోట్ల రెవెన్యూ, కొత్తగా 1,200 ఉద్యోగాలు, అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రంలోని నైని కోల్ బ్లాక్ ఇవ్వడం వల్ల 72,000 కోట్ల రెవెన్యూ, 1,500 కొత్త ఉద్యోగాలు. ఈ 2 కోల్ బ్లాక్స్ లో కూడా దాదాపు 40 సంవత్సరాలకు సరిపడే నాణ్యమైన బొగ్గున్నది కనుక సింగరేణిని ఈరోజు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ముద్దుబిడ్డ
బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవతోటే ఈ 2 పనులు అయినందుకు కిషన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.